తపోకాల ధ్యానాంశములు 14వ రోజు. అంశం పరిశుద్ధత, దేవుని ఆలయము. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? దేవుడు ఇటుకలతో కట్టిన గోడలలో మాత్రమే కాదు, మన హృదయాలలో నివసించాలని కోరుకుంటున్నారు. మన శరీరం పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయం కాబట్టి మన చూపులు, ఆలోచనలు, అలవాట్లు పవిత్రంగా ఉండాలి. ఈ తపస్సు కాలంలో మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుందాం. పవిత్రమైన హృదయం దేవునికి ఇష్టమైన నైవేద్యం. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన దేవా, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని మమ్మల్ని పిలిచినందుకు వందనాలు. ప్రభువా, మా హృదయాలను మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. లోకపు అపవిత్రతతో మాలో చోటు చేసుకోకుండా మీ ఆత్మ నడిపింపును మాకివ్వండి. మా కళ్ళు చెడును చూడకుండా, మా నాలుక అబద్ధాలు ఆడకుండా, మా పాదాలు పాపపు మార్గంలో నడవకుండా కాపాడండి. ప్రతిరోజు పవిత్ర దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించే యోగ్యతను మాకు ప్రసాదించండి. మీ నివాస స్థలముగా మా హృదయాలను సిద్ధపరచండి. ఈ మనవి మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నా దేహమే నీ ఆలయం, పరిశుద్ధంగా నేనుండాలి. పాపపు మరకలు అంటకుండా పదిలంగా కాపాడాలి. ఆత్మదేవుని నివాసంగా నా గుండెను మలచాలి. యేసయ్యకు ఇష్టంగా నా బ్రతుకును మార్చాలి. నా దేహమే నీ ఆలయం, పరిశుద్ధంగా నేనుండాలి. దేవుని ఆలయం పవిత్రమైనది, ఆలయం నేనేనని గ్రహించాలి. చెడు తలంపులు దరి చేరకుండా క్రీస్తు మార్గంలో నడవాలి. దేవుని ఆలయం పవిత్రమైనది, ఆలయం నేనేనని గ్రహించాలి. చెడు తలంపులు దరి చేరకుండా క్రీస్తు మార్గంలో నడవాలి. వాక్యమనే నీతితో నా అంతరంగాన్ని కడగాలి. నీతిమంతునిగా ఈ లోకంలో సాక్ష్యమిస్తూ బ్రతకాలి. నా దేహమే నీ ఆలయం, పరిశుద్ధంగా
నేనుండాలి. పాపపు మరకలు అందకుండా పదిలంగా కాపాడాలి. లోకపు ఆశల వలలలో నేను చిక్కుకోకుండా చూడాలి. నీ సిలువ రక్తముతోటి నా పాపములన్నీ తుడవాలి. లోకపు ఆశల వలలలో నేను చిక్కుకోకుండా చూడాలి. నీ సిలువ రక్తముతోటి నా పాపములన్నీ తుడవాలి. పరిశుద్ధతను ధరించుకొని పరలోకానికి చేరాలి. నీ సన్నిధిలో నేనుండి నిత్యము నిన్నే స్తుతించాలి. నన్ను కడుగు ప్రభువా, పవిత్రపరచు దేవా. నా నేహమే నీ ఆలయము. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.